ఈరోజు హెల్తీ రెసిపీ గసగసాల కూర ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని జీడిపప్పు వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకుందాం. తర్వాత ధనియాలు, ఎండు కొబ్బరి వేసి కొంచెం ఫ్రై అయినాక గసగసాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసి ఒక నిమిషం మాడకుండా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మిక్సీ పట్టుకుందాం. ఇవి కొంచెం నలిగినాక కొంచెం వాటర్ పోసి మెత్తటి పేస్ట్‌లా చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకుందాం. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. తర్వాత కారం వేసి 2 నిమిషాలు మాడకుండా ఫ్రై చేసుకుందాం. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన పేస్ట్‌ని వేసి ఒకసారి కలుపుకుందాం. ఇది కొంచెం దగ్గర పడినాక ఒక గ్లాస్ వాటర్, కొంచెం కసూరి మేతిని వేసి ఒకసారి కలుపుకుందాం. కూర దగ్గర పడి నూనె పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే గసగసాల కూర రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.